కేసీఆర్ది ఫ్యామిలీ జస్టిస్, నాది మాత్రం సోషల్ జస్టిస్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నటువంటి మాటని ఇక్కడ రాసి, ఎవరేం చేశామో శాసనసభలో తేల్చుకుందాం రండి అంటూ, అంటే శాసనసభ, అంటే శాసనసభ, మళ్ళీ అక్కడ ఏమైనా అవకాశం ఇస్తారా మాట్లాడడానికంటే ఇక అందరం కూడా చూసినాం మనం. ఎవరెవరు ఏమేమి విమర్శలు చేసి ఎవరెవరు ఎంతెంత ఛాలెంజ్లు చేస్తే ఇచ్చిండ్రా లేదా, ఏం చేసిర్రు, ఏమైంది, అసలు శాసనసభ ఎవరి కోసం పెట్టుకుంటుర్రు, కేసీఆర్ కోసం పెట్టుకొని కేసీఆర్ని తిట్టడానికి పెడుతుండా, లేకపోతే తను ప్రజలకు ఏమి మాట ఇచ్చినా ఏం చేద్దామని చెప్పి చెప్తుండా అని చెప్పి అందరు కూడా అడుగుతూ ఉన్నారు. ఇక బాబు అమ్మర్దలే కాదు, కేసీఆర్ను తీసుకురావాలి. చాలా ఉత్సాహం ఉంది కానీ అయ్యే పని లెక్కలేదు. ఇక అయిపోయాయి. ఇంకా ఈ సంవత్సరంన్నర కేసీఆర్ బయటకు వచ్చి అసెంబ్లీకి వస్తాడంటే నేనైతే నమ్మట్లే. అన్న మరి అసెంబ్లీ రావడానికి జీతం ఎందుకు అంటే అదొక చర్చ, అదొక పెద్ద చర్చ. జీతమే అంటే ఆయన జీతం కోసం వస్తుండా, జీతం కోసం వస్తలేడా, లేదా ఆయన ఎలాంటి అవమానాల పాలు అవ్వాల్సి వస్తుందని వస్తలేడా అనేది ఇంకా దాని ఒక సపరేట్ చర్చ. దాన్ని చాలాసార్లు మాట్లాడుకున్నాం గతంలో. అదంతా పక్కకు పెడితే కేసీఆర్ అసెంబ్లీకి రాడనేది ఒక క్లియర్ కట్ సమాచారం, పక్కా ఇన్ఫర్మేషన్. ఇంకా రాడు, అయిపోయింది. ఇప్పుడు 6 నెలల సంవత్సరంలో అట్ట టైం ఇచ్చిన తర్వాత చూస్తాం వస్తాడు అని అనుకున్న వాళ్ళకు కూడా నిరాశ మిగిలింది. ఎందుకంటే ఆ తర్వాత 2.5 ఏళ్ల నుంచి అసలు అటు పక్క తొంగి కూడా చూడలేదు. ఒక్కసారి పోయింది, సంతకం పెట్టచ్చు, అది కూడా జీతం కోసం అన్న వాళ్ళు ఉన్నారు. ఆయనకు అదే జీతం కావాలన్నా మరి 1,00,000 కోట్లు దోచుకున్నాక గా జీతం మీద ఆశపడతాడా, లేదంటే శాసనసభ సభ్యత్వానికి ఏమన్నా ఇబ్బంది అవుతుందా అటెండెన్స్ లేకపోతే అనేది ఇంకా ఆడ ఉన్నటువంటి రూల్స్ ప్రొవిజన్స్ అన్నీ కూడా గతంలో చర్చ చేసినాయి. దీని గురించి మాట్లాడాలంటే ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీలో చేరి మళ్ళీ ఆ పార్టీలో కూడా ఇంకో బీఫామ్ మీద పోటీ చేసిన వాళ్ళనే బర్తరఫ్ చేయలేనటువంటి పరిస్థితి. ఒక ఎమ్మెల్యే తప్పు చేసిండు, ఎమ్మెల్యే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయిందంటే ఆయన అరెస్ట్ చేయాలంటే కూడా అసెంబ్లీ సెక్రటరీకి స్పీకర్కు సమాచారం అందించి వాళ్ళ అనుమతితో మాత్రమే ఆయన అరెస్ట్ చేసేటువంటి ప్రివిలేజెస్ ఉంటాయి. అంటే అంత మంచి ప్రొవిజన్స్ ఉంటాయి వాళ్ళకి. సో అట్లాంటప్పుడు కేసీఆర్ వచ్చి సంతకం పెట్టకపోతే ఆయనకు జీతం రాదని, లేదా ఆయన పదవి ఊడిపోతుంది అని అంటే నమ్మచ్చా అనేది మీరు దీన్ని బట్టి చెప్పాలి. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పాలి. ఎన్నో తప్పులు చేసినా అసలు ఎమ్మెల్యేలు ఎంపీల మీద ఎలాంటి చర్యలు ఉండకపోగా అసెంబ్లీకి రానంత మాత్రాన ఆయన మీద చర్యలు ఉంటాయి, ఇక ఆయనని పక్కకు పెడతారు అంటే నమ్మొచ్చునా అనేది ఒకసారి అర్థం చేసుకోరు. ఇక 8.11 లక్షల కోట్ల అప్పులను వారసత్వంగా ఇచ్చారు. ఓకే, వాళ్ళు ఇచ్చారు. మనం ఏం చేశాము, వాటిని తీర్చాము, వాటిని క్లియర్ చేశాము. కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఏ అప్పు లేదు. అట్లెట్లుంటుంది అంటే 8.11 ఎట్లా? ఈ లెక్క గురించి ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్నిసార్లు మాట్లాడాలి? ప్రజలకు తెలిసి కూడా ఇగో ఇట్లాంటి శుద్ధ అబద్ధాలు చెప్తుంటే పార్లమెంట్ ఒకటి చెప్పే, కాగ్ నివేదిక చెప్పే, కేంద్ర ఆర్థిక గణాంకాల శాఖ చెప్పే, అందరూ చెప్తే కూడా నేను ఇదే చెప్తా, నా మాట ఇదే అంటే ఒక అబద్ధాన్ని 100 మంది 100 సార్లు చెప్పేవరకంటే అది నిజమవుతుంది అంటారు కదా. అట్లా ఇట్లా బయలుదేరు మళ్ళీ అదే పనిగా ఇన్ని లక్షల కోట్ల అప్పు. మరి మీరేం చేసారు? ఎవరన్నా మీ ఇళ్ళకి తెచ్చి పెట్టిరా, లేదా వాటి బకాయిలు ఎవరన్నా మీరు సొంతంగా కష్టపడి ఎక్కడైనా వ్యవసాయం చేసామన్నా తీర్చిర్రా అనే దాన్ని ఇలా ప్రజలు అడుగుతారు. దాంతోపాటు ఇదే మాట ఇక 8.11 అంటే ఒకసారి నిజంగా ప్రజల్లోకి వచ్చి అంటే మాత్రం ఇక ఏం చెప్తారో చూసుకోరు మీరు. మరి మీరు చేసిన అప్పు మీరంతా చేసిర్రు. ఆయన 10 ఏళ్లలో చేసినటువంటి అప్పు 8 లక్షల కోట్లు అయితే మనం 2.5 ఏళ్లలో 3 లక్షల కోట్లు దాటిపోయాయి. ఒకవేళ ఈ 8 లెక్కేసినా కూడా 8 మనం లెక్కేయద్దు. ఇప్పుడు సరే వాళ్ళు మూర్ఖంగా వాదించినప్పటికి కూడా 8 అని మూర్ఖంగా వాదిస్తే కూడా వాళ్ళు కాళేశ్వరం అప్పును లేకపోతే కార్పొరేషన్ల పేరిట తెచ్చిన అప్పును మళ్ళీ తిరిగి కట్టాల్సిన అవసరం లేనటువంటి అప్పులను రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనటువంటి, అంటే మేము జమానత్ ఉంటాం అని చెప్పనటువంటి అప్పును కూడా వీళ్ళే కలుపుకొని మొత్తం ఇంత అయింది అని చెప్పారు కదా. ఆ లెక్క కూడా ఇద్దాం. ఆ లెక్క వేసినప్పటికీ 8 లక్షల కోట్లని వాళ్ళు చెప్పినప్పటికి కూడా 10 ఏళ్లలో 8 లక్షల కోట్లు అంటే ఎంత అప్పు కావాలి? ఈ లెక్కన ఈ 2.5 ఏళ్లలో మనమే చూడాలి. 10 ఏళ్లలో 8 లక్షల కోట్లు అంటే 5 ఏళ్లలో 4 లక్షల కోట్లు. అంతేనా? వాస్తవమా? అంతే కదా. ఇంట్లో 2.5 ఏళ్లలో 2 లక్షల కోట్ల అప్పు కావాలి. బుద్ధున్నా, సోయున్నా, తెలివి ఉన్నా ఈ లాజిక్ మాట్లాడాలి. 2.5 ఏళ్లలో 2 లక్షల కోట్ల అప్పు కావాలి. మరి 2.5 ఏళ్లలో 3.5 లక్షల కోట్లు ఎట్లా అప్పు అయింది మరి రాష్ట్రానికి? ఇంకో 1 లక్ష కోట్లు ఎడబెట్టిరు, ఎడికి తెచ్చిరు మరి అంటే ఇంకా ఇప్పుడు సమాధానం ఉండదు. ఇక కొంతమంది చెప్పచ్చు దీనిపైన, కేసీఆర్ చేసిన అప్పుకు మరి మిత్తి మీ అయ్య కడతాడా, మీ తాత కడతాడా? కట్టాలి కదా అది కూడా. అంటే అసలు తప్పే అంటారు కదా, మరి మీరు ఎట్లా అప్పు చేస్తారు? అది తప్పు అన్నప్పుడు మీరు ఎట్లా అప్పు అవుతుంది? మీరు ఎందుకు చేయాలి? మరి ఆయన చేసేది తప్పు అని అన్నప్పుడు మీరు ఎందుకు అప్పు చేయాలి? చేయకుండా మీరు ఎడకలను తెచ్చి పెట్టేది ఉండే.
ప్రజలకు ఇచ్చిన హామీలు మిగతా ఇవ్వకపోతే మనం అడిగిరేంది, మిమ్మల్ని మెడ మీద కత్తి పెట్టి అడుగుతారేంది, మరి అది ఎందుకు ఇస్తలేవు ఇది ఎందుకు ఇస్తలేవు అని సపడే కూకుర్రు. మీరు ఏం చేయకపోయినా సపడే కూకుర్రు. ఇట్లానే అవుతుంది కదా. రైతుల కోసం 1.70 లక్షల కోట్లు ఖర్చు చేశామంటూ ఇక బ్రహ్మాండంగా మేము రైతులకు ఇచ్చిందంటూ మరి ఎంతమందికి రుణమాఫీ చేసారు, ఎన్నిసార్లు రైతు బంధు ఎగ్గొట్టారు, రైతు బీమా కట్టకుండా 1500 కోట్లు బీమా ప్రీమియం చెల్లించకపోతే ఇలా పథకం ఆగిపోయి 3 నెలల్లో ఎవరైనా చచ్చిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు పాలు కావాల్సిందే. నీతులు చెప్తారు వీళ్ళు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం. ఉన్నపీట ఎత్తుకపోయారు ఈ దొంగలు. మళ్ళీ పెద్దపీట తర్వాత సంగతి, ఉన్నపీట ఎత్తుకపోయారు. వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం ఉంటుంది కదా, బస్ ఎక్కితే ఆ గౌరవాన్ని ఎత్తుకపోయారు. ఇంకా వీళ్ళట పెద్దపీట ఎత్తారట, ఉన్న కుసున పీట ఎత్తుకపోయారు. యువతకు 2.5 ఏళ్ళుగా 70,000 ఉద్యోగాలు ఇచ్చాం. సరే, ఇలా మనకు పుట్టిన బిడ్డలా మందికి పుట్టిన బిడ్డలా ఏది లెక్కేసినా 70,000. మరి మిగిలిన 130,000 ఏవి? అడగలేకనా అడగరాకనా? చెప్పిందే చెప్పి పాడిందే పాటరా పాస్వాన్ల దాసరా అని ఒక సామెత ఉంటుంది గ్రామాలలో. అదే పాట. ఇక సొంత చెల్లిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన కేటీఆర్ తెలంగాణ ఆడబిడ్డలకు ఏం న్యాయం చేస్తాడు అంటూ, తెలంగాణ ఆడబిడ్డలకు ఏం న్యాయం చేస్తాడు అని చెప్పి అంటున్నారు. ఎవరిని? సొంత చెల్లిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన. ఓకే, ఇది పర్సనల్. అయితే ఎట్లా పర్సనల్? సరే, ఇప్పుడు మీరు ఎంత న్యాయం చేస్తారు? మీరేం చేసిర్రు? పక్క పార్టీలకు వెళ్ళి, అంటే ఉన్న పార్టీకి లెఫ్ట్ లెగ్తోని తన్ని ఉన్న పార్టీకి ఆడ ద్రోహం చేసి అవకాశం ఇచ్చినటువంటి పార్టీని మోసం చేసి ఇంకొక పార్టీలు ఆల్రెడీ జెండాలు మోసి కష్టపడి ప్రయత్నం చేసుకుంటున్నటువంటి కార్యకర్తల నాయకుల ఆశల మీద వచ్చి నీళ్ళు చల్లలే, నువ్వు రాలే, అది నమ్మక ద్రోహం కాదా? దాన్నేమంటారు? పార్టీ మారిందని ఏమంటారు? మరి వచ్చి అలా ఏం చేసినట్టు ఇక్కడ? కొడుకు దుర్మార్గాన్ని సరిదిద్దని వ్యక్తి కేసీఆర్ పరకాల ములుగు సభల్లో సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం అంటూ ఇక అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు అయితే చాలా జరిగినాయి. సో దాని గురించి మాజీ సీఎం కేసీఆర్ తన 10 ఏళ్ల పాలనలో ఫ్యామిలీ జస్టిస్ చేస్తే తాను సోషల్ జస్టిస్ చేస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే తన కొడుకు కేటీఆర్ను అల్లుడు హరీష్ను మంత్రులు చేసుకున్నారు. నేను ముఖ్యమంత్రి కాగానే సీతక్కను కొండా సురేఖను మంత్రులు చేశాను. కేసీఆర్ ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి పదవి ఇస్తే నేను అడ్లూరు లక్ష్మణ్కు మంత్రి పదవి ఇచ్చానంటూ ఈయన చేసినటువంటి పనులని కంపారిజన్ చేస్తూ తీసుకొస్తే తమరి గురించి తమరి పనితనం గురించి బయట ఎవ్వడు చెప్పనవసరం లే. ఒక జర్నలిస్ట్ కూడా మాట్లాడాల్సిన పనిలే, వేరే పార్టీ నాయకులు అసలే మాట్లాడాల్సిన పనిలే. తన పనితనం గురించి వాళ్ళ నాయకులే మాట్లాడతారు. తర్వాత ఇంకొక వార్తలు ఉంది. ఇది అనగానే అయిపోదు కదా, ఇళ్ళకంగానే పండగ అయిపోదు కదా. ఇది అనగానే నా అంత నీతిమంతులు లేడు. నాకు అర్థం కాలే, ఆయన ఎవరిని చేసిండా ఎవరిని చేయలేడా, దానికి ఎన్ని విమర్శల పాలైండా, అయింది అయిపోతే ప్రజలకన్నా చేయగలిగిండు, ప్రజలకు ఏం కావాలనో ఇవ్వగలిగిండు, ప్రజలకు ఏం కావాలనో చేయగలిగిండు. కానీ మనం ఈ 4 చేసినా అని చెప్పి, ఈ 4 సరే మంత్రి పదవులు ఇచ్చినా అని, లేకపోతే ఇది చేసినా అది చేసినా అని చెప్పి మొత్తానికి అవే 3 లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలకేం చేయకుండా మళ్ళీ అంత సగం సగమే, అన్ని పథకాలు సగం సగమే, అన్ని కథలు పట్టించి ప్రజలకేం చేయకుండా చేసిందాన్ని గొప్ప అని తను భావిస్తున్నాడు. అందుకే ఎవ్వరు కూడా ముఖ్యమంత్రిగా గుర్తిస్తలేరు. అదో కర్మ అయిపోయింది ఆయనది. ఇదిగోండి. అయితే నేను అడ్లూరు లక్ష్మణ్కి మంత్రి పదవి ఇచ్చాను. కేసీఆర్ తన కూతురుని ఎంపీని చేసిండు, ఓడిపోతే ఎమ్మెల్సీని చేసిండు. నేను కడియం కావ్యని ఎంపీని చేశాను, యశస్విని ఎమ్మెల్యేని చేశాను. నేను చేశానంటే నాకు అర్థం కాలే. వాళ్ళంతా అట్టోళ్ళ ఎంపీలను చేసినా ఎమ్మెల్యేలు మంత్రులను చేసినా అంటే ఒక అర్థం ఉంది. మంత్రులను చేసినా అంటే ఆల్రెడీ గెలిచి వచ్చిన తర్వాత క్యాబినెట్లోకి తీసుకోవడం అనేది సరే అధిష్టానం నిర్వహిస్తుందా మీరు నిర్వహిస్తారా అది వేరే సంగతి. కానీ ఎమ్మెల్యేలను చేసినా ఎంపీలను చేసినా అంటే వాళ్ళేమి అగాధం అట్టుగా తిరుగుతున్నారు, గాలికి తిరగటం పట్టుకొచ్చేసినావు. వాళ్ళ దగ్గర డబ్బు ఉండి పలుకుబడి ఉండి అంతకంటే ముందు వాళ్ళ నాయన ఎమ్మెల్యే మంత్రి డిప్యూటీ సీఎంగా ఉండడం వల్ల ఆ అమ్మాయి కడియం కావ్య ఎంపీ అయింది. కానీ ఒట్టిగా తిరిగేటామెను తీసుకొచ్చేసినావా, ఖాళీగా ఉండేటామెను తీసుకొచ్చేసినావా, లేదా ఒక గురుని తీసుకొచ్చేసినావా? కాలే. అంతకంటే ముందు వాళ్ళ నాయన డిప్యూటీ సీఎం ఈ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మంత్రి. ఏదో చిత్రంగా చెప్పబట్టే నేను వాళ్ళని చేసిన వీళ్ళని చేసిన ఇక ఏమంటారు కదా, నవ్వి పోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు, ఎవరు నవ్వితే నాకేంది అన్నట్టు ఎలా ఆయన మాటను చూస్తే అర్థం చేసుకోవచ్చు. యశస్విని ఎమ్మెల్యేని చేశాను. యశస్విని ఒట్టామెనా నీ లెక్కలా? ఎంత గట్టామె? పాలకుర్తిలా వాళ్ళ అత్త ఝాన్సీ రెడ్డి ఎప్పటి నుంచి పనిచేస్తుంది? పార్టీలో ఆమె స్థానం ఏంది, ఆమె ప్రయత్నం ఏంది? వాళ్ళ క్రెడిబిలిటీతోని వాళ్ళ కష్టంతోని వాళ్ళ డబ్బులతోని బయటపడితే ఆ క్రెడిట్ కూడా నేనే వేసుకుంటా అంటే మొత్తం 64 సీట్లు కూడా నేనే గెలిపించిన అంటే అయిపోతుండే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఓడిపోయేటోళ్ళే, నేను పోయే గెలిపించినాలని అని చెప్పి అంటుండే. మరి 64లో గెలిపించిన సిపాయివి మిగిలిన కొన్ని ఎటువా 119లా? మరి మిగిలిన ఉన్నాయి కదా ఇంకా 70 పోతే 70 అంటే ఇందులో ఒక 6, ఇది ఒక 70 పోతే అదొక మళ్ళా 119 120, ఇంకో 50 + 6 ఇంకో 56 సీట్లు ఎటువా? మరి రావాలి కదా అవైతే. ఈ 64 మనం గెలిపిస్తే మరి 56 సీట్లు ఎక్కడ పోయినాయి?
55 సీట్లు. కేసీఆర్ తన సడ్డకుని కొడుకు సంతోషరావు రాజ్యసభకు పంపిస్తే నేను మిత్రధర్మంతో వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపించాను. తను చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చెప్పేటి నీతులు, చేసేటి గోతులు అన్నట్టు. మరి వీళ్ళని చేసినా అంటున్నావు కదా. ఏం చేయకుండానే ఇలా నీ తిరుపతి రెడ్డి, నీ కొండల రెడ్డి ఆ ప్రోటోకాల్ ఏంది, లేకపోతే అలా కథ ఏంది, వాళ్ళకు అప్ప చెప్తున్న ముళ్ళలేంది, మూటలేంది, భూములేంది, 35 కోట్ల భూమిని ఖాళీ 7 కోట్ల రూపాయలకి ఇచ్చుడంటే ఎట్లా సాధ్యం? 135 కోట్లది. సారీ, నేను ఇంకా 35 కాడనే ఉన్నా. నేను మొన్న చదివింది మర్చిపోయినా. 35 కాడనే ఉన్నా. ఇంకా 135 కోట్ల భూమి అది ఖాళీ 7 కోట్లకే ఇస్తే ఒక సన్నాసి మాట్లాడతాడు. ఇది ప్రజల మాట, నా మాట కాదు. ఒక సన్నాసి మాట్లాడతాడు. అలా తమ్ముళ్ళు చేసుకోవద్దా వ్యాపారం? చేసుకోవాలి వ్యాపారం, కానీ అందరికీ చెప్పాలి అది వ్యాపారం. అలా తమ్ముళ్ళకి ఏదో చేసుకుంటారు, ఏదో చిన్నగా అది చిన్నగానా? మరి కేసీఆర్ చేసింది ఏంది? అలా సడ్డకుని కొడుకును ఎంపీ చేసిండు. ఆయనదేమన్నా అవినీతి ఉందా అంటే ఓడు చెప్పడాయ, తీయడాయ, బయటికి తీసి లోపల పెట్టడాయ, చేత కాదాయ. దాంట్లో ఇలా ఒక్క రాజ్యసభ సభ్యుని చేసినందుకు ఇట్లా మాట్లాడుతుంటే, ఎంపీగా కల్వకుంట్ల కవిత ఆమె ఓట్లతో గెలవలేదా? ఒట్టిగానే గెలిచిందా? కేటీఆర్, హరీష్ రావు ఒట్టిగానే గెలిచిర్రా? వాళ్ళకి ఏమాత్రం క్రెడిబిలిటీ లేకుండా వాళ్ళంతలో వాళ్ళు నియోజకవర్గాల్లో గెలిచే ప్రసక్తే లేదా? ఏదో ఈయననే అనామతం చేసినట్టు కేసీఆర్ నిలబెడితే గెలిచినట్టు, లేకపోతే కేసీఆర్ ఓట్లు వేపించినట్టు చెప్తారు. ఇండివిజువల్గా ఎవరి క్రెడిబిలిటీ వాళ్ళకు ఉంటుంది. ఈ 64 మంది గెలిచిన మీ ఎమ్మెల్యేలతో ఒక్కరితో లేదా కొద్దిమందితో చెప్పించేసి, ఎస్ రేవంత్ రెడ్డి వల్లే నేను గెలిచినా అని చెప్పించేసి, ఆఫ్ ద రికార్డ్ చెప్పిస్తావా, ఆన్ ద రికార్డ్ చెప్పిస్తావా, వాళ్ళే చెప్తారు. నా కష్టం మీద నా ఓట్లతోని, అంటే నన్ను నమ్ముకున్నటువంటి ప్రజల వల్ల గెలిచినా అని చెప్తారా? రేవంత్ రెడ్డిది కూడా కొంత ఉన్నది అని చెప్తారా? అది అర్థం చేసుకోవాలి. ఇంకా చెప్పిండు పరకాల కూడా మళ్ళీ రేవూరికి అని ఆయనతో కొండ సురేఖ అక్కకు ఈడ చేసిండు, ఆడ ముంచిండు. ఆమె మస్తు హోప్స్ పెట్టుకుంది అలా కూతురుని అక్కడ నిలబెడదామని చెప్పి. మళ్ళా అవసరం లేదంటే అప్పుడే వచ్చే ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డిని గెలిపించాలన్న ముఖ్యమంత్రి పిలుపుతో విస్తృత చర్చ. 2.5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికకి ఇప్పుడే అడిగిండా. స్టార్ట్ అయిపోయింది, అన్నీ చక్కదిద్దడం, అన్నీ సెట్ చేసినాం కాబట్టి ఇక మళ్ళీ ఓట్లేయ్యి అని చెప్పి అడుక్కుంటా ఉన్నాడు అని అక్కడి ప్రజలంతా కూడా అంటూ ఉన్నారు. చూడండి, పరకాల గురించి మన ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గంపై మంత్రి కొండా సురేఖ, ఇనుగాల వెంకటరామరెడ్డి ఆశలు సీఎం తాజాగా పర్యటనకు వాళ్ళిద్దరు దూరం అయ్యారు. రేవంత్ను కలిసిన పోచారం ఎమ్మెల్యే అంటూ ఎమ్మెల్యే పోచారం అక్కడ వాళ్ళ కూతురు నిలబెడదాం అనుకున్న టైంలో వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లి వాళ్ళని ఆగం చేసిండని కూడా చెప్పొచ్చు. మరి ఇక్కడేమో ఏదో గొప్ప చేసిండని చెప్తారు. మళ్ళీ ఇంకెన్ని టికెట్లు ఇస్తారు? 2 ఇస్తారా, 3 ఇస్తారా అంటే మరి 2 టికెట్లు 3 టికెట్లు లేరా మీ పార్టీలో? బట్టి విక్రమార్క బ్రదర్ ఎవరు? వివేకు, వినోదు, వంశీకృష్ణ ఫ్యామిలీ ఎవరు? వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఫ్యామిలీ ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి ఫ్యామిలీ ఎవరు? ఇట్లా లెక్కదిస్తే ఇంకా చాంతాడంత ఉంటుంది. ఇంకా ఏ ఇద్దరు అన్నదమ్ములకు, ఏ అయ్య కొడుకులకి, లేకపోతే ఈ మైనంపల్లి హనుమంతరావుకు, మైనంపల్లి రోహిత్రావుకి ఎందుకు టికెట్లు 2 అట్లాంటప్పుడు ఆమె కూడా బరాబర్ అడిగింది. కొండా సురేఖ కూడా బరాబర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. తప్పేమున్నది? పార్టీలో ఏం 2, 3 ఇస్తలేరా? ఫ్యామిలీకి 3 ఇచ్చారు. మరి అట్లా ఇంకా చాలా లిస్ట్ ఉంటుంది. అయినప్పటికి కూడా ఆమె ఆశల మీద అయితే నీళ్ళు జల్లిండని చెప్పొచ్చు.